విశాఖలో భద్రం కమ్యూనిటీ హాల్ సెక్టార్ 6 ఎంవిపి కాలనీలో లోక కళ్యాణార్థం శ్రీ సువర్చల హనుమ కళ్యాణ మహోత్సవం డిసెంబర్ 1న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అంటూ మీడియాతో మాట్లాడారు. ప్రియ భగవద్బంధువులారా, ప్రియ దివ్యాత్మస్వరూపులారా, డిసెంబర్ 1 ఆదివారం కార్తీక బహుళ అమావాస్య రోజు సువర్చల హనుమ కళ్యాణానికి దైవజ్ఞులచే నిర్ణయించబడినది. కావున ఏత శుభ ముహూర్తం నాకు అశేష వాహినిగా వానర వీరులందరూ కూడా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారంబులు గైకొన ప్రార్థన విందు కళ్యాణము అనంతరము 12:30 గంటల నుంచి ప్రారంభమవును. గమనిక, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిగ్మా కంపెనీ అధినేత. ఎన్నో రామ కార్యక్రమంలో ఎంతో రామ ప్రచారము దేశ విదేశంలో ప్రచారము చేసిన సిగ్మా కంపెనీ అధినేత డాక్టర్ ఉలిమిరి వెంకట సోమయాజులు గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాబోతున్నారు. శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారకాం శత్రున్ సంహారమాం రక్షస్యం ధాపయ బోహరే. నా పేరు రామలింగేశ్వరరావు. నేను రామ పంచాయతన్ చారిటబుల్ ట్రస్ట్ ట్రెజరీగా ఉంటున్నాను. డిసెంబర్ 1 ఆదివారం శ్రీ సువత్సల సమేత హనుమత్ కళ్యాణం భద్రం కళ్యాణం ముందు సెక్టర్ 6 ఎంవిపి కాలనీ యందు దైవజ్ఞంచే నిర్ణయించబడింది. కనుక ఈ హనుమత్ కళ్యాణానికి అశేషంగా భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అన్న సమారాధన ప్రసాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్తులందరికీ ఆహ్వానిస్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి అశేష జనంగా 1200 పైచిలకు భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు. కనుక ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం అనంతరం 12:30 నుంచి అన్న సమారాధన చేస్తున్నాము. కనుక ఈ కార్యక్రమానికి అశేషంగా భక్తులు వచ్చి ప్రసాదం స్వీకరించి కళ్యాణాన్ని తిలకించి ప్రసాదం స్వీకరించి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అనుకుంటున్నాం. మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది మా 27 నక్షత్రాలకి 27 కళ్యాణాలు మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయదలుచుకున్నాము. ఇదే మా ప్రథమ కళ్యాణము. కనుక మిగతా కార్యక్రమాలు కూడా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని భావిస్తున్నాం. జై శ్రీ